ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మూడో మ్యాచ్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్ క్లీన్ స్వీప్ టార్గెట్ గా బరిలోకి దిగుతుంటే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు స్పిన్నర్లే ఆధిపత్యం కనబరుస్తుండగా మూడో వన్డే పిచ్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్ పిచ్ సహజంగానే బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే పరుగుల వరద పారడం ఖాయం. గత మ్యాచ్ లో కూడా 300+ స్కోర్ నమోదవగా టీమిండియా ఈజీగా ఛేదించేసింది. అహ్మదాబాద్ లో మరింత భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారని అంచనా వేస్తున్నారు. అయితే రాత్రివేళ మంచు ప్రభావం కూడా ఉండనుండటంతో ఓవరాల్ గా చేజింగ్ జట్టుకు అడ్వాంటేజ్ కానుందని భావిస్తున్నారు. గత రికార్డుల ప్రకారం చూస్తే ఎక్కువ సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అటు రికార్డుల పరంగా భారత్దే పైచేయిగా ఉంది. 1984లో టీమిండియా అహ్మదాబాద్ లోని స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. చివరి మ్యాచ్ 2023లో ఆడింది. మొత్తం ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 20 వన్డే మ్యాచ్లు ఆడింది. అందులో 11 గెలిచి 9 ఓడిపోయింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఇదే మైదానంలో ఓడిపోయింది. అయితే గత 5 వన్డేలను పరిశీలిస్తే టీమిండియా ఇక్కడ 4 సార్లు గెలిచింది. రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే అక్కడ టీమిండియాదే ఆధిపత్యంగా ఉంది. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 108 వన్డే మ్యాచ్లు జరగగా టీమిండియా 59 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ 44 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్లు ఫలితం తేలలేదు. 2 మ్యాచ్లు టై అయ్యాయి. కాగా ఇప్పుడు ఇరు జట్ల మధ్య 109వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా భారత్ కు పెద్ద ఇబ్బంది లేదు. కానీ సిరీస్ లో క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ చివరి వన్డేలో గెలవాల్సింది. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లు గెలుపుతో మెగా టోర్నీకి వెళ్లాలని భావిస్తున్న వేళ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.